హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యొక్క ఎన్ఆర్ఎస్సి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకి ఏపీ సచివాలయం లోపల రాబోయేటువంటి నోటిఫికేషన్ అయినటువంటి ఏపీ ఎనర్జీ అసిస్టెంట్ విభాగానికి తెలంగాణలోని ముఖ్యమైనటువంటి ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ విభాగాల కోసం ఎవరెవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ అందిస్తుంది. సాధారణంగా చాలామంది విద్యార్థులకు ఒక డౌట్, మన నోటిఫికేషన్ వస్తుందా రాదా? ఏపీలో ఎనర్జీ అసిస్టెంట్ విభాగానికి సంబంధించి జనవరిలో ఖచ్చితంగా నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. 99%. దాదాపుగా గతములో కన్నా ఈసారి ఎక్కువ స్థాయి పోస్టులతో ప్రభుత్వం రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఏపీలో మార్చిలో ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి జనవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎలక్షన్స్కి వెళ్దామన్న ఆలోచనలో ప్రభుత్వం చూస్తుంది. నెక్స్ట్ ఏపీతో పాటుగా తెలంగాణలో ఎన్పీడీసీఎల్లో చాలా స్థాయి పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వాటి కోసం కూడా కొత్తగా వచ్చిన సిఎండి సార్ గారు కూడా విశ్లేషణ చేస్తూ ఉన్నట్టుగా ప్రాథమికమైన సమాచారం. అప్పుల ఊబిలో ఉన్నటువంటి కరెంట్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్స్ ఎలా సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఎంత అప్పులలో ఉన్నా కూడా తినాలి కదా, వ్యవస్థ నడవాలి కదా. ఇవి నడవాలంటే ఖచ్చితంగా ఏదో ఒక హోప్ ఉండాలి కదా, ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ ఉండాలి కదా. అంటే ఈ రకంగా కూడా గవర్నమెంట్ కూడా ఆలోచించి మనందరి కోసం ఈ తరహా నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దానికి ముందు ఈ నెల 31 వరకు, డిసెంబర్ 31 వరకు లాస్ట్ డేట్తో ఎన్ఆర్ఎస్సి విభాగానికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ జాబ్స్ ఉన్నాయి. మీకు ఎగ్జామ్ రాయండి, దానివల్ల క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అర్థమవుతుంది. కాంపిటీషన్ అంటే ఏంటో, దాని వాల్యూస్ ఏంటో కనీసం తెలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఎవరైనా సరే సబ్జెక్టుకు టచ్లో ఉండండి. మనం ఎప్పుడైనా సరే కాంపిటేటివ్లో చదువుతున్నామంటే ఒక రైతుని ప్రాథమికంగా ఎక్స్ప్లెయిన్ చేసుకొని చదువుకోవాలి. ఒక రైతు ఎప్పుడైనా సరే పంట యొక్క దిగుబడి వచ్చినా రాకున్నా ప్రతి సంవత్సరం వ్యవసాయం చేస్తాడు. ఆ దిగుబడి ఏమాత్రం కూడా ఎక్కువైనా తక్కువైనా కూడా ఏమాత్రం సంతోషపడడు మరియు బాధపడడు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా సబ్జెక్టుకి దగ్గరగా ఉండడం నేర్చుకోండి. విధిగా కాలానుగుణంగా మనం చేసే పని మనం చేసుకుంటూ పోవాలి. మనం చేసేటువంటి పనికి, మనం చేసే సిన్సియారిటీకి, మనం చూపించేటువంటి విజ్ఞతకి, క్రమశిక్షణకి దేవుడే మనకు సలాం కొట్టి ఒక నోటిఫికేషన్ రూపంలో మనకు గనక పడ్డప్పుడు ఖచ్చితంగా ఒక ఉద్యోగం అనేది మనకు అందించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మై డియర్ ఆస్పిరెంట్స్, ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. ఓకే, మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. రాబోయేటువంటి రోజులు మంచి రోజులు. కాబట్టి మీకంటూ ఒక ఏజ్ కనుక ఉండేది ఉంటే ఐటీఐ చేసిన విద్యార్థులు కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. దానిలో భాగంగా మనం కొన్ని ముఖ్యమైనటువంటి టాపిక్స్ చూద్దాం. ఈ టాపిక్లో భాగంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో బైలింగ్వల్ లోపల విద్యార్థుల కోసం ఆన్లైన్ క్లాసెస్ని మేము రెడీ చేశాం. తెలుగు మీడియం ఆల్రెడీ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ కూడా రన్నింగ్ అవుతున్నాయి. ఈసారి పూర్తి స్థాయిలో బైలింగ్వల్ మెథడ్ లోపల వెళ్ళాలనే ఆలోచనతో ఇన్స్పైర్ ఇండియా అకాడమీ చూస్తుంది. క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఇవ్వబడిన మెటాలిక్ వైరు చివరల సంభావ్యత వ్యత్యాసం అంటాడు. వాస్తవానికి గూగుల్ కాదు కదా, మనం ఏ యొక్క ఓరియంటేషన్లో మనం చూసినా కూడా మనకి సంభావ్యత వ్యత్యాసం అనేటువంటి పదము, సంభావ్యత అంటే ఏంటండి అంటే మెయిన్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్, పొటెన్షియల్ డిఫరెన్స్ని సంభావ్యత వ్యత్యాసం అంటాం, లేదా పొటెన్షియల్ భేదము అంటాం. పొటెన్షియల్ భేదాన్ని షార్ట్కట్లో పీడీతో సూచిస్తారండి. పీడీ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ని
ఓల్స్లో మెజర్ చేస్తారు. ఎందులో మెజర్ చేస్తారు? ఓల్స్. మెజర్ చేయడానికి అవకాశం ఉన్నది వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ ద్వారా మెజర్ చేస్తారు. సంభావిత వ్యత్యాసం V, దాని యొక్క ఉష్ణోగ్రత ఒకే విధంగా ఉంటాయి. దాని టెంపరేచర్ ఎలా ఉంటుంది? ఒకే విధంగా. ఒకే విధం అనేటువంటి పదం అడగొచ్చు. లేకపోతే దీనినే కాన్స్టెంట్ టెంపరేచర్ అంటాడు. స్థిరమైనటువంటి ఉష్ణోగ్రత. స్థిరమైనటువంటి ఉష్ణోగ్రత అంటే ఒకే విధమైనటువంటి ఉష్ణోగ్రత అన్న, కాన్స్టెంట్ టెంపరేచర్ అన్న ఒకటే. ఒకే విధంగా ఉంటే దాని ద్వారా ప్రవహించేటువంటి కరెంటుకు నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. దీనిని డాష్ చట్టము అంటారు. ఏ లా అప్లికేబుల్? ది పొటెన్షియల్ డిఫరెన్స్ క్యాపిటల్ V across the ends of a given metallic wire in an electric circuit is directly proportional to the current flowing the through it provided its temperature is the same. This is called as law అని అన్నాడు. ఏ నియమము? ఏ నియమము? స్థిరమైనటువంటి ఉష్ణోగ్రత వద్ద మనకు చూపించేటువంటి నియమం ఏంటి అంటే ఓమ్స్ లా. ఓమ్స్ లా. ఓమ్స్ లా అనేది మనం గుర్తుపెట్టుకోండి. పాస్కల్ లా అనేది ప్రెషర్కు సంబంధించింది. చార్లెస్ లా అనేది ప్రెషర్ వర్సెస్ టెంపరేచర్, వాల్యూమ్ వర్సెస్ టెంపరేచర్ సంబంధించింది. ఓమ్స్ లా అనేది ఓమ్స్ లాకి సంబంధించింది. బాయిల్స్ లా అనేది ఇది కూడా డిఫరెంట్. బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా అని 10th మనం నేర్చుకుంటూ ఉంటాం. ఇది మనకి ఓమ్స్ లా అనేది సూత్రం ప్రకారం డెరైవ్ చేస్తే V=IR అని మెన్షన్ చేయడం జరుగుతుంది. Vకి సూత్రం ఏంటి అంటే V=VIR అనేటువంటి ఇండికేషన్ ఇస్తాం. క్యాపిటల్ V=I into R, I=V/R, R=V/I అనేటువంటి ప్రిన్సిపల్ వచ్చే విధంగా ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. దీనిని ఓమ్స్ లా అని పిలుస్తాం. ఓం నియమాన్ని పాటించే వాటిన్నింటినీ కూడా ఓమీయ పదార్థాలని, ఓం నియమాన్ని పాటించని వాటిని నాన్ ఓమిక్ ప్రోడక్ట్స్గా పిలుస్తారు. నెక్స్ట్ తెలంగాణలో ఇటువంటి క్వశ్చన్స్, తెలంగాణ మరియు ఏపీ విద్యార్థులకి జూనియర్ లైన్మెన్ కోర్సుకు 999 రూపీస్కే ప్రజెంట్ ఆఫర్ అనేది ఉంది. ఈ ఆఫర్ January 5th వరకు అవైలబుల్గా ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే తీసుకోవచ్చు. దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ లింక్ ఉంటుంది. ఆ లింకును ఓపెన్ చేసి మీరు క్లాసెస్ని పొందడానికి అవకాశం ఉంటుంది. దీనిలో హై క్వాలిటీ వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. దాంతోపాటుగా ఆన్లైన్ క్లాసెస్ మరియు ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు పీడిఎఫ్ను కూడా మీకు అందుబాటులో ఉండడానికి ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ప్రయత్నం చేసింది. 2 రెసిస్టర్లు, ఒకటి 8 ఓములు, రెండవది 24 ఓములతో ఇవ్వబడింది. సమాంతరంగా అనుసంధానించబడి ఉన్నాయి. ఈ కలయిక 14 ఓముల రెసిస్టర్లు 12 వోల్టుల బ్యాటరీతో సిరీస్లో కనెక్ట్ చేయబడింది. 8 ఓముల రెసిస్టర్ ద్వారా ఎంత కరెంటు ప్రవహిస్తుంది అని అడుగుతున్నాడు. అంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ప్రవహించడానికి అవకాశం ఉన్నది ఎంతండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు I విలువ 1 R1 నిరోధము, రెండవది R2 నిరోధము, R1 నిరోధము, R2 నిరోధం. R1 నిరోధము 8 ఓములు, R2 నిరోధము 24 ఓములు. ఈ రెండింటిని మనం ప్యారలల్ కాంబినేషన్లో చేస్తే R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 అంటే 8 ఇంటూ 24 బై 32 వస్తుంది. 32 అంటే ఆల్మోస్ట్ మనకి ఎంత వస్తుంది? ఇది 12, 16 1s అండ్ 2s అంటే 6 ఓమ్స్ రెసిస్టర్ అనేది మనకు ప్యారలల్ కనెక్షన్ ద్వారా వచ్చింది. ఈ వచ్చినటువంటి విలువకి సిరీస్లో కనెక్ట్ చేయబడిందంటగా ఎంత అన్నాడు? 14 ఓములు. అంటే మొత్తం ఎంత? 20 ఓముల రెసిస్టెన్స్ అనేది మనకు వచ్చింది.
ఈ 20 ఓముల రెసిస్టెన్స్ అంటే ఎంత? క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్డ్ 20 ఓముల రెసిస్టెన్స్. ఈ 20 ఓముల రెసిస్టెన్స్ లోపల మనకి ఏ వాల్యూ కావాలి? ఐ వాల్యూ కావాలి. ఐ ఈజ్ ఈక్వల్డ్ అంటే ఎంత? V/Rగా సూత్రం. ఇవ్వబడిన దాంట్లో బ్యాటరీ వోల్టేజ్ 12 వోల్ట్స్ అంటే 12/20 అంటే ఆల్మోస్ట్ మనకి 0.6 వస్తుంది. 6 అంటే 0.6 వస్తుంది. 0.6 వచ్చినటువంటి ఈ విలువని మనకేం కావాలి? ఇప్పుడు 8 ఓముల ద్వారా ప్రవహించేటప్పుడు ఎంత అని అడిగాడు. అంటే మనం ఏం చేసుకోవాలి ఇక్కడ? 0.6 ఇంటూ 24 బై R1 ప్లస్ R2 రెసిస్టెన్స్. ఒకవేళ ఇది అడిగాడు అనుకో 8 వేసుకోవాలి. ఇంటూ ఎంత వచ్చింది నీకు ఇక్కడ? అంటే 14.4/32 వేస్తే అప్రాక్సిమేట్లీ మనకి హాఫ్ కాబట్టి 0.45 amps అనేది వస్తుంది మనకి. ఇది కరెక్ట్ ఆన్సర్. 10 ఓముల 2 నిరోధాలు సమాంతరంగా అనుసంధానించబడ్డాయి. అంటే ఒకదానితో ఒకటి ఎంత ఉన్నాయి? సమాంతరంగా అంటే ఒకదానితో ఒకటి సమాంతరంగా అమరి ఉన్నాయంటే ఇది ఆల్మోస్ట్ సగం అయిపోతుంది నిరోధం. కాబట్టి వచ్చినటువంటి విలువ ఎంత? 5 ఓములు. 5 ఓములు రెండింటి సమాంతరంగా అమరి ఉంటే రిజల్టెంట్ వాల్యూ 5 ఓములు. ఈ కలయిక మరొక 10 ఓముల నిరోధం. అంటే మరొక 10 ఓముల నిరోధం అంటే ఏమన్నాడు ఇక్కడ? శ్రేణిలో కలిసి ఉందట. ఎందులో కలిసి ఉంది? శ్రేణిలో కలిసి ఉంటే, శ్రేణి అంటే ఎంత? సిరీసే కదా, కాబట్టి +10 యాడ్ చేసుకోవాలి. అంటే ఎంత? 15 ఓమ్స్. 10 ఓముల 2 నిరోధములు, 2 వాల్యూస్ సమానం కాబట్టి వచ్చే దాంట్లో సగం వస్తుంది. పూర్తిగా 1/R ఈక్వల్స్ అట్లా R1 ఇంటూ R2 వేసినా వస్తుంది. సమాంతరంగా అనుసంధానించబడ్డాయి. ఈ కలయిక మరొక 10 ఓముల నిరోధము గల దాని లోపల గనక అమరి ఉన్నట్లయితే పూర్తి స్థాయి లోపల నిరోధము అనేది 6 వోల్ట్స్ బ్యాటరీ యొక్క సిరీస్తో అనుసంధానప్పుడు మొత్తం ఎంత మనకు నిరోధం? 15 ఓములు వచ్చింది. బ్యాటరీ యొక్క వోల్టేజ్ ఎంత? 6 వోల్టులు. మనకు కావాల్సింది ఏంటిది? కరెంట్. కరెంట్ I ఈజ్ ఈక్వల్డ్ V/R. V/R అంటే ఏంటిది? 6/15 వస్తుంది. 6/15 వాల్యూ రావాలి. 6/15 3 2 3 5 అంటే 2/5. 2/5 అంటే అప్రాక్సిమేట్లీ మనకు వచ్చేటువంటి విలువ 0.4 amps అనేది వస్తుంది. 0.4 amps. ఇది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ హీటర్ మూలము నుండి 4 యాంపియర్లు. ఎన్ని యాంపియర్లు? 4 యాంపియర్ల యొక్క విద్యుత్ ప్రవాహాన్ని స్వీకరిస్తుంది. ఎన్ని యాంపియర్లు స్వీకరిస్తుందట? 4 యాంపియర్ల విద్యుత్ ప్రవాహాన్ని స్వీకరిస్తుంది. ఇటువంటి సందర్భంలో మనకు రాబోయేటువంటి విలువ 4 యాంపియర్ల విద్యుత్ ప్రవాహాన్ని స్వీకరిస్తుంది. దాని చివరిలో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది 60 వోల్ట్స్. దాని చివరిలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉందండి? 60 వోల్టులుగా ఉంది. 60 వోల్టులుగా ఉంది. అంటే ఇక్కడ చూడండి 60/4. 60/4 అంటే ఆల్మోస్ట్ మనకి 15 నాళ్ళ 60 15 వాల్యూలో మనకు వచ్చినటువంటి విలువ ఎంత? పొటెన్షియల్ డిఫరెన్సు 127.5. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ 127.5కి పెంచినట్లయితే అప్పుడు హీటర్ అందుకున్నటువంటి కరెంట్ వాల్యూ ఎంత? ఐ వాల్యూ ఎంత? I ఈక్వల్స్ 127/5 అంటే ఇక్కడ ఏమొస్తుంది? మళ్ళీ ఇక్కడ 15 అంటే మీకు ఏమొస్తుంది? 15 8 120 ప్లస్ మళ్ళీ 7.5 ఉంటుంది కాబట్టి 15 5 75 జస్ట్ 8.5 యాంపియర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఒక ఎలక్ట్రిక్ హీటర్ మూలం నుండి 4 యాంపియర్ల యొక్క విద్యుత్ ప్రవాహాన్ని స్వీకరించినప్పుడు దాని చివరిలో ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే 60 కదా. 60/5 అంటే మనకు వచ్చే రెసిస్టెన్స్ ఎంత? 15 వచ్చింది. తర్వాత 127.5/Vగా వేస్తే మనకు ఎంత వచ్చింది? ఇక్కడ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ మనం 15 కాబట్టి ఇది వేస్తే మనకు రిజల్ట్ ఎంత? 8.5 amps రావడం జరిగింది.
ఇది ఎలక్ట్రిక్ హీటర్ వద్ద కరెంటు ప్రవాహం. ఏపీ ఎనర్జీ అసిస్టెంట్ విభాగంలో ఏపీ ఈపీడీ సెల్, ఎస్పీడీ సెల్, సిపిడి సెల్ విభాగంలోని గ్రామ సచివాలయం విభాగంలో ఉన్నటువంటి ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులకి గాను 999 రూపాయలకే ప్రజెంట్ ఆఫర్ అనేది రావడం జరిగింది. ఈ ఆఫర్ మనకి జనవరి 5 వరకు న్యూ ఇయర్ కానుకగా కొత్త సంవత్సరం సందర్భంగా 5వ తారీఖు వరకు ఉంటుంది. జనవరి 5 వరకు వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక సర్క్యూట్ ద్వారా సంభావ్యత వ్యత్యాసం పొటెన్షియల్ డిఫరెన్స్ మరియు కరెంటు రెట్టింపు అయితే ఆ సర్క్యూట్ యొక్క ప్రతిఘటన ఏమవుతుంది? ఆప్షన్ ఏ పెరుగుతుంది, బి 0కి వెళ్తుంది, 3 వచ్చేసి అలాగే ఉంటుంది, డి తగ్గుతుంది. ఒక సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్, ఒక సర్క్యూట్ ద్వారా సంభావ్యత వ్యత్యాసం అంటే వోల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్, దాని కరెంటు కనుక రెట్టింపు అయితే, కరెంట్ ఐ వాల్యూ కనుక రెట్టింపు అయితే ఆ సర్క్యూట్ యొక్క ప్రతిఘటన ఏమవుతుంది? ఎల్లప్పుడూ అలానే ఉంటుంది, రిమైన్స్ ద సేమ్, ఎట్టి పరిస్థితుల్లో మారదు, పొటెన్షియల్ డిఫరెన్స్ కాబట్టి. విద్యుత్ బల్బు ద్వారా ఫిలమెంట్ ద్వారా 5 యాంపియర్ల కరెంటు 2 నిమిషాల పాటు ప్రవహిస్తుంది. అప్పుడు సర్క్యూట్ ద్వారా ప్రవహించేటువంటి విద్యుత్ ఛార్జ్ మొత్తాన్ని కనుక్కోండి అన్నాడు. ఛార్జ్ అంటే మనకు కావాల్సింది ఏంటిది? క్యూఏ కదా. క్యూ ఈజ్ ఈక్వల్డ్ మనకు ఉన్నటువంటి వాల్యూ ఎంత? 5 యాంపియర్స్ ఒకటి, దాని ద్వారా వచ్చింది ఏంది? 2 నిమిషాలు. 2 నిమిషాలు అంటే మనం సెకండ్స్లో తీసుకుంటాం, సెకండ్స్ కాబట్టి 2 × 60. 2 × 60 అంటే ఎంత? 120. కాబట్టి 5 × 120 అంటే 600 కూలుమ్స్ అనేది రైట్ ఆన్సర్. ఇది 6వ ప్రశ్నకు సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఓం సూత్రం ప్రకారం ఈ క్రింది వాటిలో ఏది నిజం? ఏంటది? ఒక తీగ ద్వారా ప్రవహించేటువంటి విద్యుత్ దాని పొడవుకి అనులోమానుపాతంలో ఉంటుంది. ఒక తీగ ద్వారా ప్రవహించేటువంటి విద్యుత్ దాని నిరోధకతకు నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. నెక్స్ట్, ఒక తీగ ద్వారా ప్రవహించేటువంటి కరెంట్ దాని చివరలో కలిగేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్కి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇంత ముందు వరకు చెప్తున్నాం ఇక పొటెన్షియల్ డిఫరెన్స్, సంభావ్యత వ్యత్యాసము. పొటెన్షియల్ డిఫరెన్స్నే సంభావ్యత వ్యత్యాసము అని ట్రాన్స్లేట్ చేసి అడుగుతాడు. కాబట్టి సంభావ్యత వ్యత్యాసం అనేటువంటి పదం తీగ ద్వారా ప్రవహించేటువంటి కరెంటు యొక్క 2 చివరల కలిగేటువంటి సంభావ్యత వ్యత్యాసానికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్స్ నేరుగా ఎగ్జామినేషన్లో ఎన్ఆర్ఎస్సి మరియు ఏపీ ఈపీడీ సెల్, ఎనర్జీ అసిస్టెంట్ విభాగం, జేఎల్ఎం సంబంధించి ప్రశ్నలు పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యొక్క ఇన్స్పైర్ ఇండియా పబ్లికేషన్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంది. మీకు ఈ టెక్స్ట్ బుక్ కనుక మీకు అందుబాటులో కనుక లేకపోతే మీరు 63093983006 కాల్ చేసి మీరు టెక్స్ట్ బుక్ని ఆర్డర్ చేయొచ్చు. ఇప్పుడు కొరియర్ ఛార్జెస్ మరియు బుక్ ఛార్జెస్తో మొత్తం కలిపి కేవలం 449 రూపీస్కే మీకు ఈ పుస్తకాన్ని అందించడం జరుగుతుంది. ఈ యొక్క ఆఫర్ జనవరి 5, 2024 వరకే ఎలిజిబుల్గా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. ద నెక్స్ట్ 3 మిల్లీయాంప్స్. 3 మిల్లీయాంప్స్, మిల్లీ అంటే ఏమని చెప్పాలి? 10⁻³ 2.5 K ఓమ్స్ యొక్క నిరోధకత యొక్క పొటెన్షియల్ భేదం వీని కనుక్కోండి అన్నాడు. అంటే V ఈక్వల్ సూత్రం ఏంటిది? I × R. V ఈక్వల్ సూత్రం I × R. V ఈజ్ ఈక్వల్ టు 2, దాదాపుగా 2 మిల్లీ కాబట్టి మనం ఏమని రాయొచ్చు? 2 × 10⁻³ ఇంటూ 2.5 × 10⁻³ అనొచ్చు. ఈ యొక్క పాయింట్ పోతే మనకు వచ్చే వాల్యూ ఎంత? ఇక్కడ 2 × 10⁻³ ఇంటూ 2500గా రాసుకుంటాం. ఇవి -1, 2 సున్నాలు కాబట్టి మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంటుంది. ఈ క్వశ్చన్కి మనకు పూర్తిగా 2 × 2.5 2 × 2.5 ఒక మైనస్ కాబట్టి ఇక్కడ ఒక -10⁻⁻1 ఉంది కదా, ఆ -1ని 0.5గా రాసుకుంటే మనకు వచ్చే వాల్యూ ఎంత? 5 అనేది 5 వోల్ట్స్ అనేది
ఇక్కడ మనం అడిగినటువంటి ప్రశ్న పొటెన్షియల్ భేదము క్యాపిటల్ విని కనుక్కోండి. ఇవి కొన్ని ప్రశ్నలు మాత్రమే. మిగతా మీకు ఏ ప్రశ్నలకు సమాధానమైనా కూడా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ లోపల వాటికి సంబంధించిన సొల్యూషన్స్, వాటి అప్లికేషన్స్ అన్నీ కూడా మేము ముందుంటాయి. మీరు చేయవలసిందల్లా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని, ఈ యొక్క మొబైల్ యాప్ యొక్క ఆఫర్ కూడా కేవలం 999 రూపీస్కే జనవరి 5th వరకు ఈ ఆఫర్ అనేది అవైలబుల్గా ఉంది. యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడూ కూడా నోటిఫికేషన్స్ రావు అని ఎప్పుడు కూడా నిరుత్సాహపడద్దు. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఉన్నదే మన కోసం. ఎంప్లాయ్మెంట్ అనేది ఖచ్చితంగా ఇవాళ కాకుండా రేపైనా ఉండాలి. ఒక డిసిప్లిన్ మేనర్లో మనం చదవడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ఆఫ్ సడన్గా తెలంగాణలో కనుక ఒక్కసారిగా కరెంట్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ పడ్డా కూడా అందరూ కూడా ఆగమవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ అవ్వడం కూడా చాలా ముఖ్యం. అది ఆన్లైన్ అయితేనేమి, ఆఫ్లైన్ అయితేనేమి. ఆఫ్లైన్ క్లాసెస్ జనవరి 3rd నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆన్లైన్ క్లాసెస్ అయితే మీకు ఆల్రెడీ ఉన్నాయి. దీంతో పాటుగా మనం లైవ్ సెషన్స్ కూడా రెడీ చేయాలని, జనవరి 10th నుంచి లైవ్ సెషన్ తీయాలని అడ్మిషన్స్ కూడా ప్రయత్నం చేస్తున్నాం. మీకు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీరు కాల్ చేసి ఈ లైవ్ క్లాస్ అడ్మిషన్స్ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. విష్ యు ఆల్ ద బెస్ట్.